వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానమందు యోగిస్తూ ఉండడం, పంచమమందు బుధుడు యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు కుజగ్రహం యోగిస్తూ ఉండడం, రెండవ స్థానమందు గురుడు, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, రాహువు చంద్రుడితోటి కలుపుకొని దాదాపుగా 7 గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితి. చూడండి, గోచారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు, ముఖ్యంగా 7 గ్రహాలు యోగించడం అన్నది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. గోచారంలో దాదాపుగా 85% శుభ ఫలితాలని రాశి వారు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా రాజయోగప్రదంగా ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు కూడా వీటితో పాటు యోగిస్తే ఇది ఇంకా మరింత రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఇన్ని గ్రహాలు యోగించినా కూడా గ్రహస్థితిలో మార్పు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాము అంటే ఇది మీ జాతకాల్లో ఉండేటువంటి సమస్య తప్పితే గోచారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. 7 గ్రహాలు అనుకూలించినప్పుడు మనం ఏది పట్టుకుంటే అదల్లా బంగారంగా మారుతూ ఉంటుంది. ఓ పని ప్రారంభం చేస్తే అది చక్కగా పూర్తి అవుతూ ఉంటుంది. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నతాధికారులు, ప్రభుత్వం తాలూకు అండదండలు చాలా చక్కగా కనబడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, జీవిత భాగస్వామి వీరందరూ కూడా మీ వెన్నంటే ఉంటారు. శుభ కార్యక్రమాల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. వ్యాపార లాభం కలుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే అప్పుల బాధలు, శత్రువుల యొక్క బాధల నుండి బయటపడుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. గోచార పరంగా పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని కూడా వృషభ రాశి వారు ఎక్కువగా వినియోగించుకోవాలి. ఈ పరిస్థితుల్లో కనుక ఏదైనా ముఖ్యమైనటువంటి పనులను కానీ, శుభ కార్యక్రమాలను కానీ, మీ బరువు బాధ్యతలను తీర్చుకునేటువంటి ప్రయత్నం కానీ చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ అర్ధాష్టమ స్థానాన్ని దాటి వెళ్ళినటువంటి రవిగ్రహ అనుకూలత కోసమే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.